కేంద్రంలో మూతపడిన 3 బార్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసే ప్రక్రియ సజావుగా సాగిందని జిల్లా కలెక్టర్ రాజేష్ షా తెలిపారు. మంగళవారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన లక్కీ లాటరీ పద్ధతిలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎక్సైజ్ శాఖ గైడ్లైన్స్ను అనుసరించి షాపులు కేటాయించినట్లుగా వివరించారు. జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమాశ్వరితో కలిసి దరఖాస్తులను పరిశీలించినట్లుగా తెలిపారు. 3 బార్లకు గాను మొత్తంగా 61 దరఖాస్తులు వచ్చాయన్నారు. బార్ల కేటాయింపును వీడియోగ్రఫీ ద్వారా పూర్తి పారదర్శకంగా చేపట్టినట్లుగా తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఒక 3 2B బార్ షాప్స్ సంబంధించిన ఈరోజు డ్రా ఆఫ్ లాట్స్ లైసెన్స్ సంబంధించిన డ్రా ఆఫ్ లాట్స్ తీయడం జరిగింది ఇక్కడ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో. సో 3 షాప్స్ సంబంధించిన 61 అప్లికేషన్స్ మనం ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారం టైంలో తీసుకొని 61 అప్లికేషన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత తీసుకోవడం జరిగింది. 61 అప్లికేషన్ సంబంధించిన ఈరోజు 61 మంది లేదు కొన్ని కేసెస్లో వాళ్ళు ఆథరైజర్స్ ఇక్కడ రావడం జరిగింది. అన్ని ఇన్స్పెక్షన్ చేసి అన్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ గారు వారు మొత్తం టీం కూడా అన్ని అప్లికేషన్స్ కూడా మళ్ళీ వెరిఫికేషన్ చేసుకొని ఈరోజు ఇక్కడ అండర్ వీడియోగ్రఫీ డ్రా ఆఫ్ లాట్స్ తీయడం జరిగింది. సో దాంట్లో 3 సంబంధించిన మనం ఏవైతే 61 పాయింట్స్ ఉన్నాయో 61 పాయింట్స్ కూడా మళ్ళీ ఒక క్లోజ్డ్ ఈ మనం డబ్బాలో పెట్టి అట్లా అంతా కూడా మనందరికీ చూపించిన తర్వాతనే ఇక్కడ ట్రాన్స్పరెంట్ మేనర్లో చేయడం జరిగింది. ఇది లైఫ్ లాంగ్ లైసెన్స్ ఉంటుంది. సో ఇది ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇట్లా ఈ 3 షాప్స్కి మనం ఈరోజు సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిపిఓ గారు అండ్ వారందరూ సిబ్బంది ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ అప్లికేషన్స్కి సహకరించేందుకు వాళ్ళందరికీ కూడా